హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డే 31 వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను. కాకపోతే డైట్ లాగా అవ్వలేదనమాట. సో నేనైతే ఒక 3 days అయితే గ్యాప్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా కాకపోతే డైట్ లాగానే స్టార్ట్ చేశాను. కాకపోతే డైట్ అయితే కాదు ఇది. నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ రాగి జావ చేసుకుంటున్నాను. పాపకు వచ్చేసి రాగి జావే, కానీ తనకి కొంచెం థిక్గా చేసి దాంట్లో నేను బనానా మిక్స్ చేసి అయితే పెట్టబోతున్నాను అనమాట. ఈ పెద్ద గిన్నెలో వచ్చేసి మా వారికి నాకు రాగి జావ, చిన్నది వచ్చేసి పాపకు అనమాట. తర్వాత ఇక్కడ నేనైతే ముందే వాటర్ వేసుకొని వాటర్లో పిండి వేసేసుకొని విస్కర్తో అయితే ఇలా మొత్తం కలిపేసుకుంటాను. కొంతమంది ఏంటంటే వాటర్ మరుగుతున్నప్పుడు అయితే పిండిని వాటర్లో కలిపేసుకొని యాడ్ చేసుకుంటారు. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఈ ప్రొసీజర్ ఫాలో అయిపోతాను అనమాట. ఉండలు లేకుండా ముందే కలిపేసుకొని తర్వాత స్టవ్ మీద పెట్టుకుంటాను. సో దట్ ఉండలు కట్టే ఛాన్స్ ఉండదు, మంచిగా ఉడుకుతుంది అనమాట. ఈసారి అయితే నేను 30 days అలా కాకుండా 10 days అయితే వెయిట్ లాస్ జర్నీ చేయబోతున్నాను అనమాట. కమింగ్ వీడియోలో ఉంటుంది అది, ఇప్పుడైతే కాదు. ఈరోజు అయితే నేను ఒక 2 days వ్లాగ్ని 1 day వ్లాగ్ లాగా చేసి అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను 2 స్టవ్స్ వెలిగించేసుకొని పాపకోటి మా కోటి అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఉన్న పిండి డబ్బా అవన్నీ తీసేసి అయితే షెల్ఫ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. అయితే ఎవరైనా మీలో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేనైతే 30 daysకి వెయిట్ లాస్ జర్నీ అయితే చేస్తున్నానండి. నా ప్లేలిస్ట్లో అయితే వెయిట్ లాస్ జర్నీ 1, వెయిట్ లాస్ జర్నీ 2 అని ఉంటుందన్నమాట. నేను ఇప్పటికీ 2 times అయితే వెయిట్ లాస్ జర్నీ అయితే చేశానమాట. ఒకవేళ మీరు చెక్అవుట్ చేయాలి అనుకుంటే చెక్అవుట్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, రాగి జావ అయితే పాపకి రెడీ అయిపోయిందనమాట. పాప దాంట్లో నేను ఎలాంటి సాల్ట్ అయితే యాడ్ చేయనండి. ఇది మొత్తం ఇలా ఉడికించుకొని మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత అయితే అందులో బనానా మిక్స్ చేసి అయితే పెట్టేస్తాను. తర్వాత ఇక్కడ మాకైతే రాగి జావ రెడీ అవుతుంది. మేమైతే కొంచెం పల్చగా ఉండేలాగా తాగాలనుకుంటున్నాం కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాను, పిండి కొంచెం తక్కువ వేసుకున్నాను. రాగి తీసుకోవడం వల్ల అయితే మనకి ఎక్కువసేపు ఆగలకుండా ఉంటుంది. అలాగే ఇందులో ఐరన్, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండడానికి అయితే మనకి హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, మాది కూడా రాగి జావ రెడీ అయిపోయింది. ఇంకా 2 చల్లారిన తర్వాత అయితే మేము తీసేసుకుంటున్నాము. ఇదిగోండి, ఇక్కడైతే పాప చూపిస్తున్నాను చూడండి. పాపతో వచ్చేసి ఇలా మొత్తం చల్లగా అయినాక బనానాని మ్యాష్ చేసి నేను యాడ్ చేసుకుంటాను. వేడిగా ఉన్నప్పుడు యాపిల్ యాడ్ చేస్తాను, కానీ బనానా అయితే యాడ్ చేయనండి. అంటే బనానా ఉడికినట్టుగా అయితే అంత బాగోదనమాట. అందుకని చెప్పేసి ఇలా బనానాని నేను తర్వాత యాడ్ చేస్తాను. ఇక్కడైతే నేను 1 tablespoon దాకా పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. మీరు మజ్జిగైనా యాడ్ చేసుకోవచ్చు. నాకు పెరుగే ఇష్టం, అందుకని నేను పెరుగు యాడ్ చేసుకున్నాను. ఈ గ్లాస్ తాగితే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే సరిపోతుంది అనమాట. ఇదిగోండి చూడండి, పెరుగు వచ్చేసి ఐస్ క్రీమ్ లాగా ఉంది చూడండి అసలుకి. ఇంకా నేనైతే ఒక ఫోర్క్ తీసుకొని ఇది మొత్తం కలిపేసుకొని నేనైతే నా బ్రేక్ఫాస్ట్ని అయితే మంచిగా కంప్లీట్ చేసేసాను అనమాట ఈరోజు. ఇంకా ఈరోజు అయితే నా పోపుల డబ్బా రెడీ చేసుకున్నాను అనమాట. ఇది నిన్నే వాష్ చేసి పక్కకు పెట్టేశాను. ఇప్పుడైతే అన్నీ ఫిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి పసుపు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే వెల్లుల్లి రబ్బలు, కొంచెం ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. మనకి రోజు పోపు పెట్టుకోవడానికి ఇవన్నీ అవసరం అవుతాయి కదా. మినపప్పు, పచ్చిశనగపప్పు అయితే కొన్నిట్లో వేస్తాము, కొన్నిట్లో వేయం, మిగిలిన అన్నీ అవసరం అవుతాయి అనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఇలా హ్యాండీ లాగా పెట్టేసుకుంటాను అనమాట. పెట్టుకుంటే ఏంటంటే ఈజీ అయిపోతుంది పోపు పెట్టేటప్పుడు అటు ఇటు వెతుక్కోకుండా. ఇంకా దీని మీద మూత పెట్టేసి అయితే నేను పక్కన పెట్టుకున్నాను. ఈరోజు మిడ్ మార్నింగ్ స్నాక్ కింద అయితే ఇంట్లో మోసంబి ఉందన్నమాట. ఇంకా అవి తెచ్చి కూడా ఒక 4-5 days అవుతుంది. ఇంకా అవి వేస్ట్ అయిపోకూడదు అని చెప్పేసి జ్యూస్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. ఇంకా పాపని తీసుకురావడానికి మా వారు వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు నేను జ్యూస్ చేసేస్తాను అనమాట. అందుకని చెప్పేసి జ్యూస్ రెడీ చేసి పెడితే పాప రాగానే కొంచెం తాగుతుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే తొనలు చేసుకొని నా దగ్గర ఫిలిప్స్ జ్యూసర్ ఉంది కదా, దాంట్లోనే చేసుకుంటున్నానండి. ఇక్కడ ఎలాంటి వాటర్ యాడ్ చేయట్లేదు, ప్యూర్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. ఇవైతే మనకి సీడ్స్ సపరేట్ అయిపోతాయండి. పైన మనకి సీడ్స్ పక్కకు వెళ్ళిపోవడానికి ఒకటి ఉంటుంది అనమాట, దాంట్లో వెళ్ళిపోతాయి. అవన్నీ కింద ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ స్టోర్ అవుతుంది చూడండి, పీచ్ అంతా అక్కడ స్టోర్ అయిపోద్ది అనమాట. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా విటమిన్ సి అయితే బాగా లభిస్తుందండి. అలాగే మనకి బాడీకి ఇమ్యూనిటీ అనేది లభిస్తుంది. అయితే ఇలా జ్యూస్ మనం ప్యూర్గా తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి షుగర్ వేసుకోకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. నేను అసలు మామూలుగా ఈ జ్యూసర్ తీసుకున్నప్పటి నుంచి జ్యూసెస్లో అసలు షుగర్ వేయడం మానేసాను. అసలుకి స్మూదీస్ చేసుకున్నప్పుడు మాత్రం నేను వచ్చేసి దాంట్లో లైన్ డేట్స్ యాడ్ చేస్తాను, కానీ దీంట్లో అయితే అసలు యాడ్ చేయను. చూడండి ఎంత ప్యూర్గా ఉందో జ్యూస్. ఇంకా నేనైతే ఈ గ్లాస్ తీసేసుకున్నాను అనమాట. ఈలోపు మా వారు పాపని తీసుకొచ్చేసారు. తనకు కూడా ఒక చిన్న గ్లాస్లోకి అయితే ఇచ్చాను. అదిగో చూడండి ఎంత మంచిగా స్కూల్కి వెళ్తే
కూర్చోబెట్టింది స్కూల్ నుంచి వస్తుందన్నమాట ఏడవకుండా. అయితే రెయిన్ పడుతుందనమాట, అప్పుడే స్టార్ట్ అవుతుంది. తను నాలుగు ఇలా బయటకు తీసి రెయిన్ వాటర్ తాగుతుంది చూడండి అసలుకి. ఇంకా ఈరోజైతే గ్రీన్ కలర్ యూనిఫామ్ వేసుకెళ్ళింది, బ్లూ కలర్ యూనిఫామ్ ఇంకా రాలేదు. తర్వాత ఇక్కడ లంచ్లోకి అయితే నేను పప్పుచారు చేశాను అనమాట. పప్పుచారులో మీ అందరికీ తెలుసు కదా, నేనైతే డిఫరెంట్ వెజిటేబుల్స్ అయితే వాడతానమాట, చాలా ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తాను. తర్వాత పోపు అయితే పెట్టేసుకున్నాను. రోజు చూపిస్తున్నాను కదా పప్పుచారు రెసిపీ అని చెప్పి, ఇక్కడైతే నేను పప్పుచారు రెసిపీ అయితే షేర్ చేయలేదండి. వెజిటేబుల్స్ అయితే చెప్తాను. గుమ్మడికాయ, అలాగే సొరకాయ, అలాగే క్యారెట్, వంకాయ, అలాగే దొండకాయ, ఇవన్నీ వేసి అయితే చేశానమాట పప్పుచారుని. ఇంకా ఇదిగోండి ఇక్కడ నేనైతే ఈ పోపు పెట్టుకున్న గిన్నెలో కూడా కొంచెం సాంబార్ వేసేసి పోపు మళ్ళీ ఒకసారి తిప్పుకొని వేసుకుంటున్నాను. చెప్పాను కదా ఈరోజైతే ఆఫ్టర్నూన్ వరకు నేను డైట్లోనే ఉన్నాను అనమాట. ఇదిగోండి 100 grams ఆఫ్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను. దాంట్లో నేను పప్పుచారు అయితే వేసుకున్నాను అనమాట, ఒక 4 స్పూన్స్ దాకా. అందులో ఎక్కువగా వెజిటేబుల్స్ వేసుకున్నాను. పప్పుచారు చేసుకున్నప్పుడు ఇలా గిన్నెలో వేసుకొని తింటే ఏంటంటే మనకి ఎక్కువ హెవీ క్వాంటిటీ తినమండి, కానీ మనం ప్లేట్లో పెట్టుకొని ఒక లిమిట్ లేకుండా తింటే మాత్రం చాలా ఎక్కువ తినేస్తాం అనమాట. ఎందుకంటే నేను ఇదివరకు అలాగే తినేదాన్ని, అంటే ఎక్కువ తినేసేదాన్ని. ఇలా తింటే ఏమవుతుందంటే ఆ బౌల్ తినేసరికి మనకి ఎక్కువ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఈ మధ్య మా వారు కూడా పప్పుచారు చేసినప్పుడల్లా ఇలా గిన్నెలో వేసి ఇవ్వమంటున్నారు. చూడండి ఎన్ని వెజిటేబుల్స్ వచ్చాయో. ఇక్కడైతే సొరకాయ వచ్చింది, గుమ్మడికాయ, వంకాయ, అలాగే క్యారెట్, ఇవన్నీ వచ్చాయి అన్నమాట. ఇలా ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫైబర్ బాగా లభిస్తుంది, అలాగే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది అనమాట, డైజెషన్ బాగా అవుతుంది. అయితే పప్పుచారులో కొంతమంది బెల్లం వేసుకుంటారు కదా, నేనైతే ఏమీ వేయలేదండి. ఇదిగోండి తిన్న తర్వాత అయితే మా పాప వచ్చేసి నాకు గోరింటాకు పెట్టండి అని గోల్ చేస్తే తనకైతే గోరింటాకు అయితే పెట్టామన్నమాట. అయితే ఇక్కడ నాకు ఆకు అవైలబుల్గా ఉండదు, అయితే మా వారు వచ్చేసి కోన్ అయితే తీసుకొచ్చారు, ఇంకా అదే పెట్టేశాను తనకి. అయితే నైట్ నేను స్కిప్ చేశాను అన్నాను కదా, మా వారైతే ఇక్కడ పాట్ బిర్యానీ పెట్టారనమాట, బిర్యానీ బై కిలో అనే షాప్లో. అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను ఇప్పటివరకు తినలేదు, ఫస్ట్ టైం తింటున్నాను ఇది. లేదండి, నేను హైదరాబాద్లో మటన్ బిర్యానీ తిన్నాను ఇలా పాట్లో. ఇక్కడైతే చికెన్ బిర్యానీ తింటున్నాను. 7 years తర్వాత ఇప్పుడే అనమాట తినడం మళ్ళీ పాట్ బిర్యానీ వచ్చేసి. ఇది ఎంత బాగుందో చూడండి. వీళ్ళ ఏం చేశారంటే ఒక 2 క్యాండిల్స్ కూడా పంపారు, అంటే క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అనుకోండి. ఇంకా మా వారైతే దీన్ని కుస్తీలు పడి ఓపెన్ అయితే చేశారనమాట మొత్తానికి. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట, లోపల ఎలా ఉంటుందా అని చెప్పేసి. ఇదిగోండి ఫైనల్గా ఇలా అయితే ఉంది. టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుందనమాట. నాకు రోజు తినే బిర్యానీ కంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే వాళ్ళు కట్టెల పొయ్యిలో వేసేసి చేస్తారు కదా, అందువల్ల మరి ఇదిగోండి ఇదైతే రైస్ అనమాట. ఇది వచ్చేసి 1/2 kg రైస్ అనుకుంటా. ఇంకా ఇక్కడ వచ్చేసి వీళ్ళు సలాడ్ అని చెప్పేసి ఇలా స్టిక్ చేశారు. తర్వాత రైతాకు కూడా సపరేట్గా ఒక బౌల్ అయితే ఇచ్చారనమాట. ఇలా రైతా అని స్టిక్ చేశారు. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్, అంటే డిఫరెంట్గా అనిపించింది నాకు. అంటే మనం ఇంట్లో చేసుకున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. పీస్ అయితే ఎలా మెత్తగా ఉడికిపోయిందంటే చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇది ఎలా అనిపించిందంటే నాకు బిర్యానీ టేస్ట్ కాదు కానీ పీస్ అయితే మాత్రం మనం హైదరాబాద్లో ప్యారడైజ్ బిర్యానీ ఉంటుంది చూడండి, అలా ఉందన్నమాట పీస్ మెత్తగా. ఫ్లేవర్ మాత్రం డిఫరెంట్ అండి, చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో చూడండి, అసలు నాకు విడిగా వేరే రెస్టారెంట్లో తెచ్చుకున్న దానికంటే దీంట్లో పీసెస్ చాలా ఎక్కువ వేసినట్టుగా అనిపించింది. ఇంక ఈరోజు నైట్ అయితే ఇలా నాకు నచ్చినంత తినేసాను, ఎందుకంటే ఒక 3 days గ్యాప్ తీసుకుందామని డిసైడ్ అయిపోయాను అనమాట అప్పుడే. ఇంకా తర్వాత రోజు కూడా నేను ఏం చేశాను అంటే మష్రూమ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే ఒక 2 tablespoons దాకా నెయ్యి, అలాగే ఒక 2 tablespoons దాకా ఆయిల్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా అయితే వేసుకున్నాను. గరం మసాలాలో వచ్చేసి షాజీరా, లవంగాలు, యాలకులు, అలాగే పువ్వు ఉంటుంది కదా రెడ్ కలర్ పువ్వు, జాజి పువ్వు, అదైతే వేసుకున్నాను. తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నాను, అలాగే కొన్ని కాజు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అంటే మష్రూమ్ కాజు బిర్యానీ లాగా చేద్దాము అని చెప్పేసి. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. అందుకే ఇదైతే ఫుల్ రెసిపీ షేర్ చేస్తున్నాను నేను.
ఇదిగోండి కాజు మొత్తం మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడైతే ఇందులో నేను ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ వచ్చేసి ఇలా పొడుగు పొడుగు ముక్కలుగానే కట్ చేసుకున్నానండి. వేసే అప్పుడే కొంచెం ఇలా నలుపుతూ వేసాను అనమాట. అన్ని విడిగా విడిగా అయితే మనకి తొందరగా ఫ్రై అవుతుంది కదా అని చెప్పేసి నేను హై ఫ్లేమ్ ఏం పెట్టలేదు, నార్మల్ ఫ్లేమ్లో పెట్టేసి చేసుకుంటున్నాను. ఇది కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేస్తే ఏంటంటే ఆనియన్స్ కొంచెం త్వరగా మగ్గుతాయి కదా, అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి నేను ఒక 2 టమాటోస్ని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసి అయితే వేసేసుకుంటున్నాను. నేను ఇంకా ఏమీ వేయలేదండి దాంట్లో. అయితే ఈ టమాటాస్ వేసిన తర్వాత టమాటాస్ అనేవి కొంచెం మంచిగా ఉడకాలండి. అంటే ఆ ప్యూరీలో పచ్చి వాసన అనేవి పోయేదాకా అయితే మనం ఉడికించుకోవాలి. ఆనియన్స్ నేను బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఏం చేయలేదు, నార్మల్గా మంచిగా ఫ్రై అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకున్నాను. చూసారు కదా టమాటా ప్యూరీలో నుంచి ఆయిల్ ఎంత బయటకు వస్తున్నప్పుడు నేను మష్రూమ్ ముక్కలు అనేవి వేసుకున్నాను. మష్రూమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నానండి. చూసారు కదా మష్రూమ్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ మధ్య మంచిగా దొరుకుతున్నాయండి నాకు ఇంటికి దగ్గరలోనే. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మష్రూమ్స్ అయితే తెచ్చుకుంటున్నాను. ఇదివరకు తెస్తే నాకు వండబుద్ధి అయ్యేది కాదు, నల్లగా ఉంటాయని వండేదాన్ని కాదనమాట. ఇదిగోండి ఇక్కడైతే నేను మష్రూమ్స్ వేసి అందులోనే కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అంటే కొంచెం కాదండి, ఒక కప్పు దాకా తీసుకున్నాను. నాకు బిర్యానీలో కొత్తిమీర పుదీనా ఉంటేనే నాకు నచ్చుతుందనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. కొంతమందికి పుదీనా ఫ్లేవర్ నచ్చదు, మా ఇంట్లో అయితే మేము పుదీనా ఫ్లేవర్ తింటాం కాబట్టి నేను పుదీనా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇక్కడ కలిపేసుకున్న తర్వాత నేనైతే కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకుంటే మనకి మష్రూమ్స్ ఉడికేదాకా ఉడికించుకోవాలన్నమాట. ఇంకా మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం అయితే యాడ్ చేసుకోండి. ఇంక ఇది మొత్తం కలిపేసుకొని మనం మూత పెట్టుకోవాలి. మష్రూమ్స్ కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా అయితే మనం ఉడికించుకోవాలన్నమాట. అంటే గ్రేవీగా ఉండేలాగా ఉంచుకోవాలి, ఎందుకనంటే మనం రైస్ తింటున్నప్పుడు మనకి గ్రేవీ కూడా కావాలి కదా, అందుకని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడైతే మంచిగా మష్రూమ్స్ కూడా మెత్తగా అయినాయి. అయితే ఇప్పుడు నేను ఇందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ దాకా అయితే పెరుగు అయితే వేసుకుంటున్నానండి. పెరుగు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే థిక్నెస్ అనేది వస్తుందన్నమాట, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా నేను పెరుగు వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. పెరుగు అయితే నేను ఫ్రిడ్జ్లోది తీసి డైరెక్ట్గా వేసాను అనమాట. మీరు నార్మల్ పెరుగైనా వేసుకోవచ్చు. అయితే పెరుగు అయితే ఫ్రెష్ పెరుగు వేసుకున్నానండి. మీరు పుల్లగా ఉన్నది వేసుకుంటే ఏంటంటే బాగా పులుపు వచ్చేస్తాయి అనమాట మష్రూమ్స్ అన్నీ, అందుకని చెప్పేసి నేనైతే ఫ్రెష్ పెరుగు వేసుకున్నాను. వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని దీని మీద మళ్ళీ మూత పెట్టేసుకుంటే మనకి ఇది చిక్కగా ఉడుకుతుందనమాట. ఉడికిన తర్వాత మనం గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్, 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటే 4 గ్లాసెస్ వాటర్ అలా వేసుకుంటాం కదా, ఇంకా అలా వేసేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి చూడండి మష్రూమ్స్ అన్నీ దగ్గరికి వచ్చేసి ఉడికిపోయినాయి అనమాట. అయితే నేను వచ్చేసి ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, దానికి వచ్చేసి నేను 3.5 గ్లాసెస్ దాకా వాటర్ అయితే వేసుకుంటున్నాను. అంటే బాస్మతి రైస్ అనేవి మెత్తగా అయ్యి విరిగిపోకుండా ఉంటుంది అనమాట అలా చేసుకుంటే. ఇక్కడైతే మనకి 4 గ్లాసెస్ వాటర్ కావాలి కదా, నేనైతే ఒక హాఫ్ గ్లాస్ అయితే తగ్గించి వేసుకున్నాను. ఇంకా ఇప్పుడే మనం సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలండి. సాల్ట్ చెక్ చేసుకొని ఈ వాటర్ అనేవి రోలింగ్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలి. అలా అయిన తర్వాత మనమైతే ఇందులో రైస్ వేసేసుకోవాలి. అయితే నేను ఈ వాటర్ మరిగే అప్పుడే బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి. నేనైతే సుహానా బిర్యానీ మసాలా అయితే వాడుతున్నాను. నాకు ఎందుకో కొంచెం ఆ ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది అనమాట, అందుకని చెప్పి అదే వాడాను. ఇదిగోండి ఇక్కడైతే వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ అయితే వేసేస్తున్నాను అనమాట. రైస్ నేను ఎక్కువసేపు నానబెట్టలేదండి, ఒక 20 మినిట్స్ నానబెట్టాను. రైస్ వేసేసి మీరు చెక్ చేసుకుంటే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, లేదు అని అంటే మూత పెట్టేసుకొని ఇది ఒక 20 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకున్నానండి. ఇదిగోండి ఇక్కడ చూడండి ఫైనల్గా బిర్యానీ అయితే మంచిగా రెడీ అయిపోయిందనమాట. చూసారా మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తగ్గించుకోవడం వల్ల మన రైస్ అయితే మంచిగా పొడి పొడిలాడుతూ వచ్చింది. అసలు ఎక్కడ అతుక్కోవడం కానీ విరిగిపోవడం కానీ అయితే జరగలేదు. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే అండి. నేనైతే నెక్స్ట్ మంచి డైట్ ప్లాన్తో అయితే వస్తున్నాను అనమాట. ఒక 10 డేస్కి అలా చేస్తున్నాను. సో మీరైతే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ రింగ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. బెల్ రింగ్ చేసుకుంటేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో దట్ మీరు ఏ వీడియో మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి, బాయ్.